రాష్ట్రంలో కొన్ని నెలల సంధి మస్తు నేరాలైతున్నాయి. దొంగతనాలు, మర్డర్లు, అక్కల చెల్లెల మీద దాడులు ఇట్లా రోజు ఏదో ఒకటి అయితేనే ఉంది. మరి రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఎక్కడికి పోయినరు, ఎందుకు దొంగతనాలు మర్డర్లు ఆపుతలేరని చాలా మందికి డౌట్ ఉన్నది. ఆ డౌట్ కు జవాబు ఇప్పుడు దొరికింది, చూడుండ్రి. మార్పు వచ్చింది అంటే ఏందో అనుకున్నా, పోలీసు వాళ్ళల్లో కూడా మస్తు మార్పు వచ్చింది. పోండ్రి, ఇందిరమ్మ రాజ్యంలా ప్రజాపాలనలా పోలీసు వాళ్ళు మస్తు పాలు పంచుకుంటున్నారు, వాళ్ళకు దోసినంత సాయం చేస్తున్నారు. ఈ సారం చూడుండ్రి, వరంగల్ కాడ ఏసీపీ కొలువు వేస్తాడు, పేరు నందిరామ్. నిన్న మంత్రి కొండా సురేఖ మేడం పుట్టిన రోజైంది. వాళ్ళ పాటలు, కేక్ కట్ చేసుడు ఎప్పుడు అయితేనే ఉంటది. కానీ ఇందిరమ్మ రాజ్యంలో కూడా కాంగ్రెస్ వాళ్ళే కేక్ కట్ చేస్తే ఎట్లా అనుకున్నాడో ఏందో, సారే పోయి దగ్గరుండి కేక్ కట్ చేసిండు. ఇంకో 2-3 పోలీసు వాళ్ళు కూడా ఈ కార్యంలో చేతులేసిండ్రు కదా. ఇక్కడికే ఒడిచిపోలే, సార్ మాటలు కూడా ఈనుండ్రి. కొండా దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము, ఈ పంపిణీ చూస్తా ఉంటే మనకు అర్థమైతా ఉన్నది. మరి కొండా దంపతులు అంటేనే ప్రజలకు ఒక అండ, ఒక ధైర్యము, ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ మనం ఈ వరంగల్ లో చూస్తా ఉన్నాము. ఏకైక కాన్స్టిట్యున్సీ వరంగల్ కాన్స్టిట్యున్సీలో వరకు నాయకుల పేర్లు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు, ఈ కాన్స్టిట్యున్సీలోనే చూస్తున్నాను. అదన్నట్టు ముచ్చట కొండా సురేఖ మేడం, మురళి సారు ఎంతగానం సాయం చేసిండ్రో ఈ సారుకు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడుండ్రి. వరంగల్ కాంగ్రెస్ వాళ్ళన్నా ఇంత ప్రేమ చూపిస్తారో లేదో మేడం మీద. ముంగటుంటే పోయి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేసేటట్టే ఉన్నాడు. పెయ్యి మీద కాకి బట్టలు తీసేసి 3 రంగుల బట్టలు వేసుకుంటే అయిపోవు కదా సారు. అట్లనే మెడల 3 రంగుల కండువా, చేతిలో జెండా పట్టుకుంటే అయిపోయేది కదా. ఇంకింత మంచిగా మెచ్చుకోవచ్చు మంత్రి మేడాన్ని, కాళ్ళు మొక్కొచ్చు, వాళ్ళ కాళ్ళు దోలొచ్చు, ఇంట్లో ఊడ్చేటి తూడ్చేటి ఏమైనా పనులున్నా చేయొచ్చు. ఇట్లా పోలీస్ బట్టలు వేసుకొని అసొంటి చేస్తే మంచిగా ఉండదు సార్ అని వరంగల్ వాళ్ళు అంటున్నారు. జర ఆలోచన చేయండి సారు. కాళ్ళల్లో కట్టలు లెక్క ఎన్నొద్దులు ఇట్లా మనసు చంపుకొని కాకి బట్టలు వేసుకుంటారు చెప్పుండ్రి. జల్దిన పోయి ఖద్దరు బట్టలు తెచ్చుకోండి అని సలహా ఇస్తున్నారు.